మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఈసారి చిరంజీవి గారితో మన ముందుకు వచ్చిన సెలబ్రిటీ కె విశ్వనాథ్ గారు. ఎప్పుడు కంటెస్టెంట్స్ ను హాట్ సీట్ మీదకు ఆహ్వానించే మెగాస్టార్ ను ఈసారి సింగర్ రేవంత్ హాట్ సీట్ మీదకు ఆహ్వానించడం విశేషం. అంతేకాదండో తన స్టెప్పులతో మరియు గానంతో ప్రేక్షకులను అలరించాడు రేవంత్. ఈ సందర్భంగా తెలుగువారి గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన విశ్వనాథ్ గారిని చిరంజీవి గారు సన్మానించారు. ఒక దర్శకుడిగా ప్రారంభమయ్యి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న విశ్వనాథ్ గారు ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉందని మరియు ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ విశ్వనాథ్ గారితో ముగించడం ఇంకా ఆనందాన్ని కలిగిస్తుందని చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. ఈ ప్రోగ్రాం ద్వారా విశ్వనాథ్ గారు తన అనుభవాలను చిరంజీవితో పంచుకున్నారు. ఒక సందర్భంలో విశ్వనాథ్ గారు చిరంజీవి గారితో ఒక్కసారి 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళమంటావా? వెనక్కి వెళ్తే నాకే అడ్వాంటేజ్. నేను 20 ఏళ్ల కుర్రాడిగా మారిపోతాను. ఈ ముసలాడిగా ఉండాల్సిన అవసరం లేదంటూ సరదాగా అన్నారు. సినిమాల్లోకి రావడం విశ్వనాథ్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది కాదట. సౌండ్ రికార్డిస్ట్గా ఎదిగిన టైంలో ఒక డైరెక్టర్గా మారాలన్నప్పుడు ఆయన చాలా మదన పడ్డారని చెప్పుకొచ్చారు. శంకరాభరణం సినిమా ఒక అద్భుతమని, శంకరాభరణానికి ముందు శంకరాభరణం తర్వాత అన్నట్టు మీరు సినిమా చరిత్రను మార్చేశారని చిరంజీవి గారు విశ్వనాథ్ గారితో అన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శుభలేఖ సినిమా కూడా ఎంతో పాపులర్ అయింది. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, గొప్ప గొప్ప కథలు రాయాలని ఎంఈకే ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. అన్నిటినీ మించి ఈ ఎపిసోడ్లో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి హంగామా లేకుండా, ప్రోమోస్లో చెప్పకుండా ఎంఈకే సీజన్ 4ను ఈ ఎపిసోడ్ ద్వారా ముగించేశారు. ఇలాగే చిరంజీవి గారు బుల్లితెరపై మరెన్నో ప్రోగ్రామ్స్ చేయాలని, ఇలాగే మనల్ని అలరించాలని కోరుకుందాం.